నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో భారీగా పెరిగిన ద్రవ్యలోటు 2023-24లో 49,000 కోట్లకు చేరినట్లు కేంద్రానికి కాగ్ నివేదిక. కాళేశ్వరం ఇంజనీర్లపై చర్యలకు నీటిపారుదల శాఖ మల్లగుల్లాలు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల అమలుపై ఆచితూచి అడుగులు. రైతు రుణమాఫీ నిధుల సమీకరణపై సర్కారు తీవ్ర కసరత్తు. కార్పొరేషన్కు ఆర్బీఐ అనుమతివ్వకుంటే ఇతర మార్గాలపై మథనం. పశ్చిమ బెంగాల్లో ముస్లింల ఓబీసీ కోటా రద్దు. 77 ఉపకులాలకు కల్పించిన రిజర్వేషన్లు చట్టవిరుద్ధమన్న హైకోర్టు. కేంద్రంలో కొలువుదీరే కొత్త సర్కారుకు ఆర్బీఐ భారీ ఊరట. 2024-25లో 2,11,000 కోట్లు డివిడెండ్ అందించాలని నిర్ణయం. రాష్ట్ర ద్రవ్యలోటు భారీగా పెరిగింది. 2022-23లో 32,119 కోట్లు ఉంటే 2023-24లో 49,441 కోట్లకు చేరింది. ఏడాది వ్యవధిలో 17,322 కోట్ల మేర పెరిగింది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా అప్పటి ప్రభుత్వం నవంబర్ నాటికే భారీగా అప్పులు సేకరించగా ద్రవ్యలోటు బాగా విస్తరించింది. మార్చి 31తో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఆదాయ వ్యయాలు, సేకరించిన అప్పులు, జీతభత్యాలు, పింఛన్లు తదితర లెక్కలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తాజాగా కేంద్రానికి నివేదికను సమర్పించింది. వాటి ప్రకారం తెలంగాణలో ద్రవ్యలోటు బాగా పెరిగిపోయింది. గతేడాది బడ్జెట్లో అప్పుల అంచనా 38,234.94 కోట్లు కాగా అదనంగా మరో 11,000 కోట్లను అప్పటి ప్రభుత్వం సేకరించింది. ఫలితంగా మొత్తం అప్పులు 49,000 కోట్లు దాటాయి. బడ్జెట్లో పేర్కొన్న రుణ సేకరణ లక్ష్యం కంటే 29% అదనంగా తీసుకుంది. అప్పులతో కలిపి ఆదాయాన్ని గతేడాది 2.59 లక్షల కోట్లను లక్ష్యంగా పెట్టుకోగా చివరకు 2.18 లక్షల కోట్లే వచ్చింది. వ్యయ లక్ష్యం 2.49 లక్షల కోట్లు కాగా ఖర్చు పెట్టింది 2.11 లక్షల కోట్లు మాత్రమే. ఆదాయం అంచనా కంటే 41,000 కోట్లు తగ్గగా వ్యయం 38,000 కోట్లు తగ్గింది. రాష్ట్ర ఆదాయంలో జీఎస్టీ, మద్యంపై సుంకం, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, అమ్మకపు పన్ను కింద వచ్చేవి కీలకం. జీఎస్టీ కింద 50,942.66 కోట్లు వస్తాయని అంచనా వేయగా 46,500.43 కోట్లొచ్చాయి. గత నవంబర్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగడం, తదుపరి లోక్సభ ఎన్నికల హడావిడితో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం 32% పైగా తగ్గింది. ఈ పద్దు కింద 18,500 కోట్లు అంచనా వేస్తే 14,295.56 కోట్లు మాత్రమే వచ్చాయి. పెట్రోలు, డీజిల్, మద్యంపై వసూలు చేసే అమ్మకపు పన్ను కింద 39,500 కోట్ల అంచనాకు 24.08% తగ్గి 29,989.55 కోట్లే వచ్చాయి. మద్యంపై విడిగా వసూలు చేసే ఎక్సైజ్ సుంకం ఎక్కువగా వచ్చింది. 19,884.90 కోట్లకు 20,298.89 కోట్లు వసూలయ్యాయి. భూముల అమ్మకాలు, ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లు వంటి వాటిపై భారీగా నిధులు సమకూరడం వల్ల పన్నేతర ఆదాయం కింద 22,808 కోట్ల లక్ష్యానికి 23,819.5 కోట్లొచ్చాయి. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ 41,259.17 కోట్లకు 76% పైగా తగ్గి 9,729.91 కోట్లే రావడం వల్ల రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఫలితంగా బడ్జెట్ ఆదాయ వ్యయాల అంచనాలు పట్టాలు తప్పాయి. ద్రవ్యలోటు పెరిగి అంచనా కంటే 29% అదనంగా అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లకు 51,651 కోట్లు అనుకుంటే ఆ మొత్తం 55,752 కోట్లకు చేరింది. పింఛన్ల భారం లక్ష్యానికంటే 29% అదనంగా పెరిగింది. సంక్షేమ పథకాలకు చెల్లించే రాయితీ నిధుల పద్దు లక్ష్యం 12,958.7 కోట్లు కాగా 27.38% తగ్గించి 9,410.51 కోట్ల ఇచ్చారు. గతంలో ప్రభుత్వం తీసుకున్న అప్పులకు వడ్డీలు, కిస్తీల కింద 22,407.67 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని భావించగా 23,337.4 కోట్లు చెల్లించాల్సొచ్చింది. నెలవారీగా రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల ఆదాయం అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 2023 నవంబర్లో 9,701 కోట్లు రాగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో 13,703.92 కోట్లొచ్చాయి.
మేడిగడ్డ బ్యారేజీతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో ముందు నుంచి పనిచేస్తున్న ఇంజనీర్లను మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ పని పూర్తి కాకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇచ్చిన అంశం ఇటీవల చర్చకు వచ్చినప్పుడు ఆయన ఈ మేరకు స్పందించినట్లు సమాచారం. మొదటి నుంచి ఉన్న బృందం అలాగే కొనసాగుతుంటే వాస్తవాలు ఎలా బయటకు వస్తాయని, వారు కీలకమైన అంశాలు వెలుగులోకి రాకుండా చూడటానికి ప్రయత్నిస్తారు తప్ప సమాచారం ఎందుకు ఇస్తారని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. అలాంటి వారందరినీ మార్చి ఉత్సాహంగా పనిచేయగలిగిన వారిని, ఎక్కువ సర్వీసు వారిని నియమించడం వల్ల ప్రయోజనం ఉంటుందని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. అయితే బాధ్యులైన ఇంజనీర్లపై చర్యలకు నీటిపారుదల శాఖ తర్జనభర్జన పడుతోంది. ఎన్డీఎస్ఏ జ్యుడిషియల్ కమిషన్ నుంచి పూర్తి నివేదికలు వచ్చిన తర్వాతనే చర్యలు తీసుకోవడం మంచిదంటూ ముఖ్యమంత్రి ఆదేశాల అమలుకు ఇంకా శ్రీకారం చుట్టలేదని తెలిసింది. రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు కొనసాగుతోంది. ఎన్నికల హామీకి అనుగుణంగా 2 లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేసి తీరుతామని ప్రభుత్వం అంటోంది. 30,000 కోట్ల రూపాయలకు పైగా అవసరమై ఈ ప్రక్రియ పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. రైతు సంక్షేమ కార్పొరేషన్కు రైతుల రుణాలను బదిలీ చేసుకోవాలన్నది ప్రధాన ఆలోచన. ఆ దిశగా ఇబ్బందులు ఎదురైతే అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా సర్కార్ దృష్టి సారించింది. రాష్ట్రంలోని రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసి విముక్తి చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఆగస్టు 15వ తేదీలోపు రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని లోక్సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. రుణమాఫీకి సంబంధించి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. రాష్ట్రంలోని రైతులందరికీ 2 లక్షల రూపాయలలోపు రుణాలను మాఫీ చేయాలంటే 30,000 కోట్లకు పైగా నిధులు అవసరం అవుతాయని అంచనా. ఈ దిశగా బ్యాంకర్లతో వ్యవసాయ, ఆర్థిక శాఖలు ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అంత పెద్ద మొత్తంలో ఒకేసారి నిధులు సమకూర్చడం రాష్ట్ర ప్రభుత్వానికి చాలా క్లిష్టమైన పని. రైతు రుణమాఫీ కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక ఆలోచన. రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి రైతుల అప్పులను బదలాయించాలని భావిస్తున్నారు. రాష్ట్ర ఖజానాకు వివిధ రూపాల్లో ప్రతి నెలా వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని ఆ కార్పొరేషన్కు జమ చేసి బ్యాంకులకు చెల్లింపులు చేయాలన్నది ప్రతిపాదన. అయితే ప్రస్తుత రిజర్వ్ బ్యాంకు నిబంధనలు అందుకు అంగీకరించకపోవచ్చన్న చర్చ జరుగుతోంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం మూలధనం కోసం ఖర్చు చేసి దానిపై ఆదాయం వచ్చే అవకాశం ఉంటేనే కార్పొరేషన్కు బ్యాంకులు పెద్ద మొత్తం రుణమిచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. కార్పొరేషన్ల కింద తీసుకునే రుణాలను కూడా రుణ పరిమితికి లోబడి తీసుకునే అప్పు కిందే కేంద్రం పరిగణిస్తోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందన్నది చూడాలి. కార్పొరేషన్ ద్వారా అవకాశం లేనట్లయితే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించైనా సరే రుణమాఫీ అమలు చేయాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం వివిధ విధానాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అదనపు ఆదాయ వనరుల అన్వేషణపై రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే దృష్టి సారించింది. లీకేజీలను అరికట్టడంతో పాటు వివిధ మార్గాల ద్వారా ఖజానాకు ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై కసరత్తు చేస్తోంది. ఆ దిశగా పలు చర్యలను కూడా తీసుకుంటోంది. వాటితో పాటు ఎల్ఆర్ఎస్ అమలు, భూముల అమ్మకం సహా ఇతరత్రా మార్గాల్లో కూడా ఆదాయాన్ని పెంచుకునే ప్రణాళికలను అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అవసరమైతే ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి తీసుకునే రుణాలను వీలైనంత ఎక్కువగా తీసుకుని రుణమాఫీ చేసే అంశం కూడా ఒక ప్రత్యామ్నాయంగా ఉందని అంటున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రుణ పరిమితికి లోబడి 59,000 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం అందులో మొదటి 9 నెలల మొత్తంలో తీసుకునే రుణానికి సంబంధించి ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఆ మొత్తం 33,000 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. అందులో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుంది. మిగిలిన 25,000 కోట్లలో కొంత మొత్తం లేదా పూర్తి మొత్తాన్ని దశలవారీగా తీసుకోవచ్చని అంటున్నారు. అదే జరిగితే ప్రభుత్వ ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు కొంత ఆటంకం కలుగుతుంది. అవసరమైతే గుత్తేదారులు ఇతర బిల్లుల చెల్లింపులను కొన్నాళ్ల పాటు ఆపి రైతు రుణమాఫీ చేసే ఆలోచన కూడా లేకపోలేదని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా రుణమాఫీ చేసి తీరాల్సిందేనన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు సర్కార్ వివిధ ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రుణమాఫీ విషయమై ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేసి విధానపర నిర్ణయానికి రానుంది. ఎన్నికల కోడ్ ముగిశాక ఐఏఎస్, ఐపీఎస్లు సహా అధికార యంత్రాంగంలో భారీ బదిలీలు జరగనున్నాయి. ఫలితాల తర్వాత పరిపాలనను పరుగులు పెట్టించాలనుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక స్థానాల్లో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ చురుగ్గా పనిచేసే సమర్థులకు ప్రాధాన్యమిచ్చేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అధికార యంత్రాంగంలో భారీ ప్రక్షాళన దిశగా సర్కార్ అవసరమైన చర్యలు చేపడుతోంది. ఐఏఎస్, ఐపీఎస్లు సహా
వివిధ శాఖల్లో అధికారులకు స్థానచలనం చేసేందుకు శరవేగంగా పావులు కదులుతున్నాయి. 6 నెలలుగా అధికారుల పనితీరు పరిశీలిస్తున్న ప్రభుత్వం కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం. 6 గ్యారెంటీలతో పాటు రుణమాఫీ వంటి పథకాల అమలును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాబడులు పెంచి ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేలా సమయానుకూలమైన, సమర్థమైన నిర్ణయాలు తీసుకునే అధికారులు అవసరమని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని శాఖల్లోనూ కీలక సంస్కరణలు చేపట్టి నూతన పాలసీలు రూపొందించాలని భావిస్తోంది. సీఎం ఆలోచనలకు అనుగుణంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ సమర్థంగా అమలు చేయగలిగే వారికి కీలక బాధ్యతలు కట్టబెట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. లోక్సభ ఎన్నికల సందర్భంలో ఈసీ మళ్లీ బదిలీలు చేయవచ్చన్న ఉద్దేశంతో కొన్ని పోస్టింగుల్లో మార్పులు చేయలేదు. పలు ప్రాధాన్య స్థానాల్లో గత ప్రభుత్వం నియమించిన అధికారులే కొనసాగుతున్నారు. కొందరు సీనియర్ అధికారులు 2-3 ప్రధాన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. బుర్రా వెంకటేశం గవర్నర్ ముఖ్య కార్యదర్శితో పాటు విద్య, బీసీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శిగా, కళాశాల సాంకేతిక విద్యా కమిషనర్గా, జేఎన్టీయూహెచ్ ఇన్ఛార్జ్ వీసీగా బాధ్యతల్లో ఉన్నారు. హనుమంతరావు సమాచార శాఖతో పాటు దేవాదాయ శాఖ కమిషనర్గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గనుల శాఖ నుంచి బదిలీ చేసిన మహేష్ దత్తా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఐఏఎస్ అధికారులు వికాస్ రాజ్, లోకేష్ కుమార్, సర్ఫరాజ్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం బాధ్యతల్లో ఉన్న కొందరు, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న మరికొందరు అధికారులు డిప్యుటేషన్పై విభాగాధిపతి పోస్టుల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 6 నెలలుగా కొందరు ఉన్నతాధికారుల పనితీరుపై సీఎం అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని భారీగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ బదిలీలు చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు వివిధ శాఖల్లో అధికారుల బదిలీలు జరగనున్నాయి. లోక్సభ ఎన్నికల షెడ్యూల్కు ఈసీ నిబంధనలకు అనుగుణంగా డిప్యూటీ కలెక్టర్లు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, ఆర్టీఓలు, మున్సిపల్ కమిషనర్లు, సీఐలు, ఎస్ఐలు, తహసీల్దార్లను భారీగా బదిలీ చేసింది. ప్రభుత్వ అవసరాల మేరకు వారిలో చాలా మందిని బదిలీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాంగ్రెస్ అభ్యర్థి తీర్మాన్ మల్లన్నను గెలిపించేందుకు పనిచేయాలని పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాత్రి సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన జూమ్ సమావేశంలో తీర్మాన్ మల్లన్న 3 ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంటు ఇన్ఛార్జీలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. 3 జిల్లాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్ఛార్జీలు క్రియాశీలకంగా పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ నెల 27న పోలింగ్ ఉన్నందున క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, మండల స్థాయి నాయకులను సన్నద్దం చేయాలని సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ వ్యూహరచనలు చేస్తున్నాయి. రాష్ట్రంలో అన్ని వర్గాలను అధికార పార్టీ మోసం చేసిందంటూ భారాస విమర్శలు గుప్పిస్తుంటే గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాంగ్రెస్ ప్రచారాన్ని నిర్వహిస్తుంది. భాజపా సైతం విజయదుందుబి మోగిస్తామంటూ ధీమాను వ్యక్తం చేస్తోంది. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేస్తోంది. భద్రాచలం నియోజకవర్గంలో 90% ఓట్లు కాంగ్రెస్కే వస్తాయని ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మాన్ మల్లన్న ధీమా వ్యక్తం చేశారు. పార్టీలోని స్థానిక నేతల మధ్య చోటు చేసుకున్న అంతర్గత విభేదాల నడుమే నాయకులతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. భద్రాచలంలో భాజపా భారాస ఉనికి లేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. ఇక్కడ భద్రాచలంలోనైతే బీఆర్ఎస్ లేదుగా ఖాళీ అయిపోయింది. బీజేపీ అయితే ఎక్కడో ఒక ఓటు ఉంటే ఉంటది. ఇంకా 3 రోజుల పాటు ప్రతిరోజు ఎమ్మెల్యేగా రివ్యూ చేయాల్సిందిగా ఈ అంశాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. పోయినసారి ఇండిపెండెంట్ గా నిలబడ్డప్పుడే ప్రజలంతా వెన్నుదన్నుగా నిలబడ్డారు కాబట్టి 1,50,000 ఓట్లతోటి నేను యుద్ధం చేయగలిగిన అక్కడ. అప్పుడంటే 1-2 ఓట్లు పోయేటి, ఈసారి పోయే అవకాశం కూడా లేదు. ఎందుకంటే భద్రాచలంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంత బిడ్డలకు బీఆర్ఎస్ పార్టీ చేసినంత అన్యాయం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు చేయలేదు కాబట్టి వాళ్లకు మొహం లేదు, ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఓ బ్లాక్ మెయిలర్, మోసగాడని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. అందుకే భారాస అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పేర్కొన్నారు. మల్లన్నను గెలిపిస్తే రేవంత్ రెడ్డిని నిలదీయలేడని, అందుకే రాకేష్ ను గెలిపించాలని ములుగులో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. కాంగ్రెస్ చెప్పిన మార్పు అంటే కరెంటు కోతలు, ఐటీ కంపెనీల తరలింపేనా అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్, హన్మకొండలో జరిగిన పట్టభద్రుల సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని కోరారు. మరి ఇక్కడనేమో గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు, ఇక కాంగ్రెస్ వాడేమో గోల్డ్ ఎత్తుకపోయేటోడు. చదువుకున్న వాళ్ళకి ఎట్లాంటోడు ప్రతినిధి ఉండాలి? ఒక యువకుడు విద్యావంతునికి అవకాశం ఇద్దామా? లేకపోతే ఇవాళ యూట్యూబ్ని అడ్డం పెట్టుకొని పెద్దవాళ్ళని తిడితే పెద్దోన్న అయిపోతా, తెల్లారు లేచి బూతు మాటలు మాట్లాడితే అదే గొప్ప అనుకునేటోళ్ళకి అవకాశం ఇద్దామా? ఆలోచించండి. మార్పు 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 అంటే
ఇదేనా మనం కోరుకున్న మార్పు? రేవంత్ రెడ్డి బాజా బజాయించేటోళ్ళు కావాలి. అందుకే రాకేష్ రెడ్డి కోటేమని కోరుతా ఉన్నా. అందుకే గట్టి గలమున్న వరంగల్ బిడ్డ రేపు అక్కడ శాసన మండలిలో కూర్చుంటే గల్లబట్టి అడుగుతాడు. ఒకటి కాదు 420 హామీలు ఉన్నాయి అడిగేతందుకు. మరి అడిగేటోడు ఉండాలన్నా ఉండొద్దా? అడిగేటోడు ఉండాలి. ఈ సమయంలో కావాల్సింది అధికార స్వరాలు కాదు, ధిక్కార స్వరాలు కావాలి, నిలదీసేటోళ్ళు కావాలి. ఈ ఒక్క ఎమ్మెల్సీ ఓడిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం కూలిపోదు. కానీ రాకేష్ రెడ్డి గెలిస్తే ఏమవుతుంది? ఒక జలక్ తలుగుతుంది. అబ్బో వీళ్ళు విద్యావంతులు 34 నియోజకవర్గాల్లో 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ తెలిసిపోయింది మోసగాళ్ళమని. తప్పకుండా మాకు బుద్ధి చెప్తారు, రేపటి రోజున సమాజాన్ని మేలుకొల్పుతారు వీళ్ళు అనే భయం కాంగ్రెస్ పార్టీని ఆవహిస్తుంది, భయపెడుతుంది కాంగ్రెస్ పార్టీని. దేశంలో ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే అన్ని ఎన్నికల్లోనూ కాషాయ దళం కథనం తొక్కాలని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా భువనగిరి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు హైకోర్టు న్యాయవాదుల ఐకాసా ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ మీద కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ తప్పుపట్టారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలంగాణ ఇచ్చిన దేవతగా సోనియా గాంధీని తెలంగాణ సమాజం చూస్తుందన్నారు. తెలంగాణ ఏర్పాటును ప్రధానమంత్రి మోదీ అపహాస్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి మీద కిషన్ రెడ్డి గారి కామెంట్స్ చూస్తే నవ్వు వస్తుంది. ఇవాళ ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలంగాణను ఇచ్చిన ఒక తెలంగాణ దేవతగా సోనియా గాంధీ గారిని తెలంగాణ సమాజం చూసే క్రమంలో వారు మోడీ గారి నేతృత్వంలో పనిచేస్తున్నారు. మోడీ గారి యొక్క అభిప్రాయం తెలంగాణ మీద ఏందో తెలుసా? తల్లిని చంపి బిడ్డని బతికించిండ్రు అని. చీకట్లో తలుపులేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి తెలంగాణని ఇచ్చిన మోదీ అమిత్ షా నేతృత్వంలో మీరు పనిచేయడం, ఇలా సోనియా గాంధీ గారిని అవమానించినట్టుగా మాట్లాడడం సిగ్గుచేటు కిషన్ రెడ్డి గారు. అఫ్కోర్స్ ఆ రోజు మీరు జేఏసీలో మాతో కలిసి దీక్షలు చేసిండ్రు, పోరాటాలు చేసిండ్రు, కాదనలేము. కానీ మీరు రాజకీయాల కోసం లేదంటే ఇలా తెలంగాణలో మీ అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం తెలంగాణ ఇచ్చిన తల్లిని, తెలంగాణ తల్లి సోనియా గాంధీని కించపరిచే విధంగా మాట్లాడడం, ఆమె ఏ హోదాలో తెలంగాణలో పాల్గొనడం అనేది నిజంగా ఒక రకంగా మీకే అవమానకరం. కాబట్టి ఇప్పటికైనా మీ వ్యవహార శైలి లేదంటే మీ యొక్క ఆలోచన తీరు మార్చుకోకపోతే ప్రజలు దేశంలో కూడా ఇలా తిరస్కరించే స్థితికి వచ్చిందనే విషయం గుర్తుపెట్టుకోండి. సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు నాంపల్లి ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అతన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు బుధవారం ఆయనను నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అందుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను పొందుపరిచారు. ఏసీపీ ఉమామహేశ్వరరావుకు నాంపల్లి ఏసీబీ కోర్టు జూన్ 5వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో ఏసీబీ అధికారులు అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి 12 గంటల పాటు ఆయనకు సంబంధించిన ఇళ్లలో, బంధువులు, మిత్రుల ఇళ్లలో అనిసా అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తంగా 14 చోట్ల సోదాలు నిర్వహించి 3,95,83,510 రూపాయల విలువ చేసే సొమ్ము, బంగారం స్వాధీనం చేసుకున్నారు. షామిరిపేటలో విలాసవంతమైన విల్లాతో పాటు జవహర్ నగర్, అశోక్ నగర్, కూకట్పల్లి, ఘట్కేసర్లో భూములు గుర్తించారు. అంతేకాక వైజాగ్లో 25 సెంట్ల భూమితో పాటు చోడవరంలో 5.92 ఎకరాలు, దొండపూడిలో 2.20 ఎకరాల భూములు ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మరోవైపు ఆయన బినామీలుగా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో సైతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఉమామహేశ్వరరావును అరెస్టు చేసిన తర్వాత ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లి విచారించారు. బుధవారం రోజున వైద్య పరీక్షలు నిర్వహించి సాయంత్రం 3:30 ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయస్థానం 14 రోజులు అంటే జూన్ 5వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కాగా మంగళవారం సోదాలో ఏసీబీ అధికారులు ఓ డైరీ స్వాధీనం చేసుకున్నారు. అందులో సందీప్ అనే వ్యక్తి పేరు ఉండటంతో అతనెవరు అనే కోణంలో లోతైన దర్యాప్తు చేస్తున్నారు. రిమాండ్ మాత్రమే కాకుండా ఏసీబీ అధికారులు లోతైన విచారణ చేసేందుకు కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. గురువారం రోజున నాంపల్లి కోర్టులో కస్టడీ కోరేందుకు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఉమామహేశ్వరరావు ఇబ్రహీంపట్నంలో ఏసీపీగా ఉన్నప్పుడు వివాదాస్పద భూముల విషయంలో జోక్యం చేసుకుని ఇరు వర్గాల నుంచి డబ్బులు డిమాండ్ చేసేవారని తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. కాగా తమను నిర్దాక్షిణ్యంగా హింసించేవాడని కొందరు బాధితులు ఏసీబీ ప్రధాన కార్యాలయంలో బుధవారం రోజున ఫిర్యాదు చేశారు.
అయితే ఈ ఏసీపీ సార్ ఏమంటాడు, ఇవాళ కొడుకుని ఉంచాలంటే నువ్వు డబ్బులు ఇవ్వని డిమాండ్ చేస్తాడు. అంటే నేను ఎందుకు ఇవ్వాలి సార్, ఆల్రెడీ ఇవన్నీ సాక్ష్యం ఉన్నాయి కదా, ఇవన్నీ ఫొటోస్ ఉన్నాయి కదా, ఇవి నడవవు రాబోయ్, ఏం చేస్తావు రాబోయ్ అని చెప్తే అప్పుడు నేను డబ్బులు ఇవ్వను సార్ అన్న. అయితే వాళ్ళని పిలిపించింది, నా ముందరనే వాళ్ళ దగ్గర డిమాండ్ చేసి నీ కొడుకు పేరు తీయాలంటే నాకు ఇన్ని పైసలు 50 లక్షలు ఇస్తే నీ కొడుకు పేరు చేస్తే విని మీదనే 2 కేసులు వేసి లోపలేస్తా, కొడుకుని రౌడీ షీట్ ఓపెన్ చేస్తా, వాళ్ళ ముందరనే తన్నేది, నన్ను నా భార్యను నోట్లో వచ్చిన మాటలు తిట్టేది. తిడితే ఇక నేనేం చేయలేకపోతుంటే ఈ విధంగా ఇప్పుడు ఆయన మీద రైట్స్ అయినా తెలవంగానే నేను వచ్చి నా బాధ ఏసీబీ వాళ్ళకి చెప్పడానికి వచ్చింది. మరోవైపు ఉమామహేశ్వరరావు సాహితీ ఇన్ఫ్రా కేసులో విచారణ అధికారిగా ఉన్నారు. అయితే విచారణ అధికారులు నిత్యం మారుతూ ఉండటం వల్ల సాహితీ ఇన్ఫ్రా బాధితులకు న్యాయం దూరమవుతోందని సాహితీ ఇన్ఫ్రా బాధితుల తరపు న్యాయవాది కృష్ణకాంత్ అన్నారు. ఉమామహేశ్వరరావు వచ్చిన తర్వాత కేసు కాస్త వేగవంతమైంది అనుకునేలోపే ఆయన అరెస్ట్ అవ్వడంతో బాధితుల ఆశలు నీరుగారిపోతున్నాయన్నారు. సాహితీ శర్వాణి ఇలైట్ కేసులో ముఖ్యంగా బాధితుల తరపున అడ్వకేట్ని నేను. సో ఎన్నో ఏళ్లుగా ఈ కేసు గురించి మేము సాహితీ విక్టిమ్స్ తరపున మేము పోరాడుతూ ఈ కేసుని CCSకి అండ్ రేరాకి కూడా తీసుకెళ్ళడం జరిగింది. సో ఆ టైంలో ఉమామహేశ్వరరావు గారు వచ్చి ఇప్పుడు ఈయన కొద్దిగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అని అనుకునే నేపథ్యంలో ఇవాళ రోజు ఈయన మీద కూడా ఈ బ్రైబరీ ఛార్జెస్ ఏసీబీ దాడులు జరిగి ఇవాళ రోజు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో మేము కోరేది విక్టిమ్స్ తరపు నుంచి ఒకటేనంటే ఐ రిక్వెస్ట్ ద ఏసీబీ టు డూ ద థరో ఇన్వెస్టిగేషన్ అండ్ ఇవి నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ ఇట్లా ఐఓ ఆఫీసర్స్ మీద ఇలా ప్రతిసారి ట్రాన్స్ఫర్స్ ఇలాంటి బ్రైబరీ ఛార్జెస్ పడటం వల్ల అసలైన సాహితీ విక్టిమ్స్ ఎవరైతే సాహితీ శర్వాణి ఇలైట్ విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగట్లేదు. పశ్చిమ బెంగాల్లో 2010 తర్వాత జారీ అయిన అన్ని ఓబీసీ ధ్రువపత్రాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇటీవల ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో 26,000 మంది టీచర్ల ఉద్యోగాలు రద్దు చేసి మమతా ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్టు తాజాగా ముస్లింలు సహా పలు ఉపకులాలకు ఓబీసీ కోటాను రద్దు చేసింది. 2012 నాటి పశ్చిమ బెంగాల్ వెనుకబడిన వర్గాల చట్టంలోని కొన్ని నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం 2010-2012 మధ్య బెంగాల్ ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణగా పేర్కొన్న 77 ఉపకులాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఆ వర్గీకరణలు చట్ట విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. అందువల్ల 2010 తర్వాత జారీ చేసిన ఓబీసీ ధ్రువపత్రాలను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. 1993 నాటి వెనుకబడిన వర్గాల చట్టానికి అనుగుణంగా కొత్త ఓబీసీ జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అయితే జారీ అయిన ఓబీసీ ధ్రువపత్రాలతో ఇప్పటికే ప్రయోజనాలు పొందుతున్న వారు, ఆ రిజర్వేషన్ల కింద ఉద్యోగాలు చేస్తున్న వారిపై ఈ తీర్పు ఎలాంటి ప్రభావం చూపదని న్యాయస్థానం వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లో పలు కులాల ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తాము ఆమోదించేది లేదని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. దీనిని సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు ప్రకటించారు. ఎన్నికల తరుణంలో ఓబీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడానికి భాజపా కుట్ర పడిందని దీదీ ఆరోపించారు. కలకత్తా హైకోర్టు తీర్పు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ముస్లిం అనే పదాన్ని తాను వాడినప్పుడల్లా మతపరమైన ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారని, వాస్తవాలు ప్రజల ముందుంచడం ద్వారా విపక్షాల ఓటు బ్యాంకు రాజకీయాలను బహిర్గతం చేయడమే తాను చేసిన పని అని ప్రధాని పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి సాంత్వన చేకూరే ఆర్థిక నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేనంతగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి 2,11,000 కోట్ల డివిడెండును ప్రభుత్వానికి చెల్లిస్తామని ప్రకటించింది. గత ఫిబ్రవరిలో రూపొందించిన 2024-25 తాత్కాలిక బడ్జెట్లో ప్రభుత్వం అంచనా వేసిన 1,02,000 కోట్లకు రెట్టింపు మొత్తాన్ని డివిడెండ్గా చెల్లించాలని బుధవారం జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశం నిర్ణయించింది. 2022-23కు సంబంధించి ఆర్బీఐ మిగులు నిధుల్లో 87,416 కోట్లను డివిడెండ్ రూపంలో ప్రభుత్వానికి చెల్లించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి 1,76,000 కోట్ల డివిడెండ్ను చెల్లించిన ఆర్బీఐ అంతకుమించి 2,10,874 కోట్లను తాజాగా చెల్లించేందుకు సిద్దమైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 17,34,000 కోట్లకు పరిమితం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోగా ఆర్బీఐ భారీ డివిడెండ్ ప్రకటన కొత్తగా ఏర్పాటు కాబోయే ప్రభుత్వానికి ఉపశమనం కలిగించనుంది.